వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠభరితమైనటువంటి గతంలో చూసుకున్న వార్త ఏదైతే ఉందో, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళ విషయంలో దాదాపు దీనికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లపై అనర్హత తీయాలి, దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అనర్హత ప్రకటించాలంటూ బీఆర్ఎస్ పెద్ద పోరాటం చేసింది. దాదాపు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఈ అంశం మనందరికీ తెలిసిన విషయమే. తర్వాత సుప్రీంకోర్టు దీన్ని సీరియస్గా పరిగణించిన తర్వాత దానికి సంబంధించిన విషయంలో స్పీకర్ మాత్రం గట్టిగా నిర్ణయాలు తీసుకోవటువంటి అవకాశం, వాతావరణం అయితే ఏర్పడింది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చాలా గట్టిగా మందలించింది విషయంలో. కొత్త సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో మీరే నిర్ణయించుకోండి అంటూ స్పీకర్కి చెప్పడం కూడా జరిగింది, తెలంగాణ స్పీకర్కి. కాబట్టి ఇలాంటి విషయంలో దానికి సంబంధించినటువంటి తప్పని పరిస్థితుల్లో ఏదైతే దానికి సంబంధించినటువంటి వివరణ కోరారో, దానికి సంబంధించి నోటీసులు ఇచ్చారో, ఆ తర్వాత ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో దానికి సంబంధించినట్టు వివరణ ఇచ్చుకున్నారు. మొన్న 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది స్పీకర్. ఈరోజు కొత్తగా మళ్ళీ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం తెరముందుకు వచ్చింది. ఏదైతే ఉన్నారో గతంలో మాజీ స్పీకర్ అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కానివ్వండి, కాళీ యాదయ్య కానివ్వండి, వీళ్ళు పార్టీ మారినట్లు ఎటువంటి ఆధారాలు లేవంటూ ఇటు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అదే విషయంపై డిబేట్తో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు చర్చించడానికి రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రగౌడ్, కాంగ్రెస్ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. దశమంత్ రెడ్డి, బీజేపీ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్, మీ ముగ్గురికి మెగా నైన్ టీవీ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ముందుగా రామచంద్ర గౌడ్, కాంగ్రెస్ నాయకుల దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గౌడ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. ఓకే, రామచంద్ర గౌడ్ గారు, ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారంటే కొత్తలోనే చేరారు దాదాపుగా. సరే, మీరు అనుకున్నట్టుగానే రేవంత్ రెడ్డి పరిపాలన గురించో నచ్చో, లేకపోతే రేవంత్ రెడ్డి పరిపాలన సంబంధించినటువంటి విషయంలో అంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిశారు, ఇలా అనేక వార్తల నేపథ్యంలో ఎట్టకేలకు పార్టీ మారారు అన్నటువంటి విషయంలో బీఆర్ఎస్ గట్టిగా వాదించింది. మనకు ఓపెన్ సీక్రెట్ తెలిసిన విషయమే. కాకపోతే టెక్నికల్గా మాత్రం మారారు అనే విషయం ప్రూవ్ కాలేకపోవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు పార్టీ మారటం అంటే, రావటం అంటే అంత ఈజీగా రారు కదా. దానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదో కొన్ని ప్రమాణాలు జరిగితేనే వస్తారు. మళ్ళీ ఇలాంటి తరుణంలో వాళ్ళు అటు ఇటు కాకుండా అయిపోయారా? వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే స్పీకర్ సంబంధించిన నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు చూస్తే అసెంబ్లీలో వెళ్ళి అటు పక్క బీఆర్ఎస్లో కూర్చోలేరు, ఇటు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకునే పరిస్థితి లేదు, ఇటు పక్క కాంగ్రెస్ అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఓ పక్కే వాళ్ళకి సంబంధించినట్టు ఎవరైతే 10 మంది పార్టీ మారారో ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రామిసులు ఏదో మంత్రి పదవులో రకరకాల ఆశలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎటు కాకుండా పోయారు, వాళ్ళ పరిస్థితి ఏమంటారు ఇప్పుడు ప్రస్తుతం? నిజానికి ఇది కొత్తలా అంటే ఈ రోజు కాదు, కొత్తగా కాదు. ఇంతకు ముందు కూడా 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ సుమారుగా 36 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను తీసుకోవడం జరిగింది. దేశంలో ఇది కొత్త కాదు. కానీ టెక్నికల్ గా వాళ్ళు అదే పార్టీలో ఉన్నారని చూపించుకోవడం జరిగింది. గతంలో మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది ఇద్దరికి. అప్పుడు టీడీపీ వాళ్ళ నుంచి వచ్చిన, టీడీపీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది శ్రీనివాస్ యాదవ్ గారికి అనుకోండి, సబితేంద్ర రెడ్డి అనుకోండి, ఇంకా కొంతమంది కూడా ఇవ్వడం జరిగింది గతంలో. కానీ ఈ రోజు కూడా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, పూర్తిగా దీనికి చట్టం ప్రకారము స్పీకర్ కు పూర్తి అధికారాలు ఉంటాయి. దాంట్లో చట్టానికి సంబంధించి ఈ రోజు కొత్త కాదు, జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే పాతగా ఇంతకు ముందు కూడా జరిగినాయి ఉన్నాయి. మరి ఒకటి, వాళ్ళు ప్రతి నెలలో వాళ్ళ శాలరీ నుంచి కొద్దిగా కట్ అవుతుంది, అంటే వాళ్ళ పార్టీకి నిధులు పోతాయి అనేది ఒకటి ఉన్నది. మరి ఇంకోటి, వాళ్ళు టెక్నికల్ గా చూయించుకుంటే పార్టీ అంటే నిజానికి మనం బయట చూస్తే మాత్రం పార్టీ మారుతున్నాము ఆ అభివృద్ధి కోసానికి అనే మాట ఇవ్వడం జరిగింది. కానీ టెక్నికల్ గా లేదు. దాన్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళు మారలేదని స్పీకర్ కు పూర్తి అధికారం ఉంది, స్పీకర్ దృష్టిలో ఉంది. అది చట్టం తన పని చేసుకొని పోతుంటే దాంట్లో ఎవరు సంశయించాల్సిన అవసరం లేదు. ఇంకోటి, అధికార పార్టీ లాగా వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగదు. ఎందుకంటే 2 సంవత్సరాలు జరిగిపోయినాయి. అటు ఇటు చూస్తే ఇంకా 2 సంవత్సరాలు జరిగిపోతే వాళ్ళు లీగల్ గా పోని ఇంకే రకంగా పోయినా కానీ అది ఇబ్బంది కాదు. ఎందుకంటే గతంలో జరిగిన దాన్ని లొసుగులను చూసుకొని వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో వాళ్ళ అభివృద్ధి కోసానికైనా నియోజకవర్గ అభివృద్ధి కోసానికైనా వాళ్ళు పార్టీ మారుతున్నారు అనేది సుచాయిగా మనం అనుకుంటున్నాం. కానీ అదే రకంగా సెంట్రల్ లో ఉన్న బీజేపీలో కూడా ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలు ఎంతో మంది కూడా మారడం జరిగింది. వేరే స్టేట్ లో కూడా మారడం జరిగింది. ఇలా కొత్త కాదు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారడం అనేది
పూర్తిగా సస్పెండ్ అయిన రోజులు కూడా లేవు, ఎక్కడ కూడా చరిత్రలో లేవు, ఏ రాష్ట్రంలో లేవు. ఓ, భారతదేశ చరిత్రలో చూసుకుంటే అది స్పీకర్ కు పూర్తి అధికారాలు ఉంటాయి. చట్టబద్ధం ప్రకారం ఆయన నిర్ణయాన్ని సుప్రీం గా కావచ్చు, వాళ్ళు ఏ కోర్టుకు పోయినా ఏది పోయినా కానీ ఫైనల్ డిసిషన్ మన స్పీకర్ దృష్టిలో ఉంటది. గడ్డం ప్రసాద్ గారు అదే ఆలోచనతోని ఆయన నిర్ణయం అయినది కరెక్ట్ అయినది, రాజ్యాంగ బద్ధంగా తీసుకున్న నిర్ణయంగా మనం పరిగణించవచ్చు. వాళ్ళకు కూడా పూర్తిగా రక్షణ ఉంటది. వాళ్ళు ఏదో మీరు అంటున్నారు అటు కాకుండా ఇటు కాకుండా అనేది కాదు. అధికార పార్టీలు ఉన్నారంటే వాళ్ళకు ఒక గ్రేట్ గానే ఉంటది. అంటే ఆ ప్రతిపక్షానికంటే వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ కూడా ఎవరు కూడా పూర్తి బాధ్యతగా నిర్వహించడం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలను ప్రతిపక్ష హోదాలు తీసుకున్నాడు. తర్వాత క్యాబినెట్ హోదా ప్రకారం అన్ని అనుభవిస్తున్నాడు. కానీ ఆయన నిర్ణయానికి ఇక్కడ వచ్చి ప్రజలతోనూ లేడు, అసెంబ్లీలో మాట్లాడడం లేదు. ఆయన మాట్లాడడం అంటే అప్పుడే వస్తా అంటుంటాడు, అప్పుడే పోతుంటాడు. అవి వాళ్ళ అంతర్గత వ్యవహారం, దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాము, వీళ్ళు పార్టీ మారి అనే దాంట్లో ఎలాంటిది కూడా వాళ్ళకు టెక్నికల్ గా కనబడతలేదు. కాబట్టి స్పీకర్ నిర్ణయించడం అయిందా సరైన నిర్ణయం అని కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా విశ్వసించి చెప్తున్నాం. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగదు. ఇది ఇంకా 2 సంవత్సరాలు జరిగిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు వాళ్ళు అనుకూలంగా ఉండి వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసానికి, ఎవరైనా కానీ వాళ్ళ ప్రతి నియోజకవర్గంగా అభివృద్ధి కోసానికి వాళ్ళు మారుతున్నారు అనే ఆలోచన ఉన్నా కానీ వాళ్ళు అనుకూలంగా ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పుడు పార్టీ మారినామనే మనం మనలేము, ఎందుకంటే టెక్నికల్ గా చూపించి వాళ్ళు పార్టీ మారడానికి ఎలాంటిది లేదని చెప్పింది కాబట్టి దాన్ని మేము ఖచ్చితంగా చెప్పుకుంటూ వాళ్ళు పార్టీ మారలేదు కానీ వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసానికి వాళ్ళు కలవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండి వాళ్ళు ఏదన్నా ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఏం తక్కువ ఏం లేదు, ఎందుకంటే మెజార్టీగా 66 సీట్లు ఉన్నాయి. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష అంటే ఏదైనా 1-2 సీట్లు అటు ఇటు ఉండి, ఒక 4-5 సీట్లు అటు ఇటు ఉంటే దాంట్లో ఏమన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళు మారినా కానీ పార్టీకి లాభం జరుగుతుంది, అధికార పార్టీకి. అట్లేం లేదు, పూర్తి మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. వాళ్ళు వచ్చినా రాకున్నా, వాళ్ళు అనుకూలంగా ఉన్నా లేకున్నా కానీ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు అనుకూలంగా వస్తే వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసానికి ఏదైనా కార్యక్రమం చేస్తుండొచ్చు. ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసానికి వాళ్ళ ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేది మనం అనుకోవచ్చు. ఇది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా తీసుకున్న నిర్ణయంగా చెప్పుకోవచ్చు మనం. ఓకే 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 రామచంద్ర గౌడ్ గారు, మీరు చెప్పినట్టుగానే ఇదేం కొత్త ఏం కాదు, ఇది కాంగ్రెస్ తాను మొదలైనటువంటి ఆచారం ఏం కాదు. గతంలో అనేక పార్టీలు చేసినవే, గతంలో ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా చేసిన పని. కాకపోతే అప్పట్లో వాతావరణం చాలా సునాయాసంగా ఉండేది. ఏదైతే వాళ్లకు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం పార్టీలో చేర్చుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి పదవులో లేకపోతే వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్ట్లో ఏదో చాలా సునాయాసంగా అయిపోయేవి. కాబట్టి ఇప్పుడు మీరు ఏమైందంటే అటు ఇటు కాకుండా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. ఎందుకంటే ఇటు పక్క ఇంతగా పోరాటం జరగల సుప్రీంకోర్టు దీని గురించి, ఎందుకంటే సుప్రీంకోర్టుకి ఆ పవర్ కూడా లేదు. దానికి సంబంధించినటువంటి ఏదో సంబంధించినటువంటి వివరణ ఇవ్వండి అనేటువంటి అర్హత ఉంది, కానీ నిర్ణయాలు తీసుకునే అర్హత లేదు. కాబట్టి ఇన్నాళ్ళు దాన్ని అవకాశంగా వాడుకున్నారు, అయిపోయింది. ఈసారి సీరియస్ గట్టిగా తీసుకునేటప్పటికీ మీ పార్టీని నమ్ముకొని వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి అటు ఇటు కాకుండా అయిపోయింది. ఓకే, దానికి అభివృద్ధి కోసానికి నిధులు వాళ్ళు తీసుకుంటుండొచ్చు. స్పెషల్ గా వారి నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసానికి వాళ్ళు అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి ఉంటది. దాంతో పాటు మళ్ళీ వాళ్ళు ఫ్యూచర్ లో వాళ్ళకు అన్ని రకాలుగా బాగుంటదని అనుకోవచ్చు. ఆ ఉద్దేశంతో పార్టీలకు అనుకూలంగా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, కానీ పార్టీలో మారలేదు అనేది టెక్నికల్ గా చూపించడం జరుగుతుంది. ఓకే 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 నెక్స్ట్ రామూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు. చెప్పండి రామూర్తి గారు, వాస్తవంగా గతంలో జరిగిన విషయాలు ఇవన్నీ, గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని చేసిన విషయమే ఇదంతా. పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేలు ఇవన్నీ కొత్తగా ఏం కాదు, వీళ్ళేం జరిగినటువంటి కొత్తగా చేస్తున్న విషయం కాదు. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో కేటీఆర్ గట్టిగా పోరాటం జరిగింది. మొదటి నుంచి దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద. కానీ చివరికి ఎప్పటిలాగానే ఇది కామన్గా జరిగింది, ఇది సహజమే కదా, 5 ఏళ్ళు ఇది కామనే. మళ్ళీ ఎన్నికలు వచ్చే టయానికి 5 ఏళ్ల తర్వాత అప్పుడే కోర్టు తీర్పు వచ్చింది, అప్పుడే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, పెద్దగా నష్టపడాల్సిన అవసరం ఉండదు అనేటువంటి వాతావరణాన్ని అలవాటయ్యారు ఇన్నాళ్ళు ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే అభ్యర్థులు. కాదు ఈసారి గట్టిగా బీఆర్ఎస్ గట్టిగా పట్టుబట్టేటప్పటికి దాదాపు సుప్రీంకోర్టు కూడా స్పందించేదాకా తీసుకెళ్లారు. ఆ విషయంలో మాత్రం బీఆర్ఎస్ అయితే 100% సక్సెస్ అయ్యమాట వాస్తవమే.
ఎందుకంటే ఈరోజు ఇంతగా సీరియస్గా తలామునకలై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ఆలోచిస్తున్నారంటే ఇది మాత్రం బీఆర్ఎస్ పోరాటమే. సరే, ఓవరాల్గా అయితే గమ్మత్ ఏంటంటే ఇంత పోరాటం తర్వాత చాలా చిన్న జడ్జిమెంట్ ఏంటంటే పార్టీ మారినట్టు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు అంటూ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు సమర్థిస్తున్నారా, న్యాయ పోరాటానికి ముందుకెళ్తున్నారా, ఏమంటారు? మేము న్యాయ పోరాటం చేస్తామండి. వాస్తవంగా గడ్డం ప్రసాద్ గారు చేతి గుర్తు వాస్తవంగా చేతిలోకి పూర్తిగా వెళ్ళిపోయింది అన్నది రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలిసిపోయింది. స్పీకర్ ను కూడా పిచ్చోడు చేస్తాడని వాస్తవంగా నేను గతంలో కూడా చెప్పాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్ గా ఏదైతే కొంచెం కాసేపు ఆగండి ప్లీజ్, ఎందుకంటే మీ మాట మ్యూట్ లో పెట్టుకోండి. ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు, నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, వీధి కుక్కలతో సమానం. అది కూడా విశ్వాసం లేని వీధి కుక్కలు. ఎక్కడ ప్రబోజనం ఉంటే అక్కడ పోయి తింటాయి, దాంతో పాటు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్తాయి. అదే విధంగా గతం నుంచి చూసుకోవచ్చు, ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా వాళ్ళ ఆస్తుల మీద, వాళ్ళ వ్యక్తిగత జీవితం మీద వాస్తవంగా కమిటీ చేస్తే క్లియర్ తెలిసిపోతుంది. ఎందుకంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఈ కుక్కలు వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళని ఎంత తిట్టా తక్కువే, వీళ్ళని ఎంత అన్న కూడా తక్కువే. ఇంకోటి ఏంటంటే, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం మేము పార్టీ ఫిరాయింపులు చేయనియ్యం, ఆ గోడ మీద వాళ్ళ కాకి, ఈ గోడ మీద వాళ్ళ కాకి కాల్చి చంపుతాం, అదే విధంగా ఊళ్ళలోకి వస్తే రాళ్లతో కొట్టి చంపుతాం అని ఒక విధానం ముందుకెత్తుకొని ఒక రాజ్యాంగం చేతిలో పెట్టుకొని, రాజ్యాంగం అంటే మాకు బైబుల్, అదే విధంగా భగవద్గీత, అదే విధంగా ఖురాన్తో సమానం అని రాహుల్ గాంధీ గప్పాలు కొట్టిన విషయం కూడా తెలుసు. ఎందుకంటే రాజీవ్ గాంధీ వాళ్ళ ఫాదర్ 1985 లో పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిండు. ఇప్పుడు ఇతర కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు గత 10 ఏళ్లలోనే పార్టీ ఫిరాయింపులు అయినా, అంతకుముందు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు, అలాంటి ఆధారాలు కూడా ఏం లేవు. అంటే వాళ్ళ అజ్ఞానానికి వాస్తవంగా పండుగ రోజు కూడా వాస్తవంగా సలాం చెప్తున్నారు. ఎందుకంటే 1967 నుంచి వెళ్ళి ఏదైతే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి, అయితే 67 నుంచి వెళ్ళి 71 మధ్యలో జరిగిన దాదాపు సార్వత్రిక దేశంలో ఎన్నికలలో 4000 మంది ఎన్నికైతే అందులో 2000 మంది, అంటే సగానికి సగం మంది పార్టీ ఫిరాయింపు చేసిన దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3335 మంది కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు పార్టీ ఫిరాయింపులు చేసి, అదే విధంగా బీజేపీ సంబంధించిన వాళ్ళు 300కు పైగానే అయితే ఎంపీలను, ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపు చేసి దాదాపు 7-8 రాష్ట్రాలను ప్రభుత్వాన్ని పడగొట్టింది కూడా చూశాం. ఇది వాస్తవంగా చెప్పాలంటే పార్టీ ఫిరాయింపులకు ఫాదర్ ఎవరైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ, దానికి పుట్టిన బిడ్డ అయిన ఎవరైనా ఉంటే వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ. వాస్తవంగా మేము మార్చింది చాలా తక్కువ అండి. ఇప్పుడు మేము కూడా మార్చినప్పుడు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో ఒక నోట్ల కట్టతోని పక్క రాష్ట్రం దగ్గర, వాస్తవంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉండే ఒక కుక్క వచ్చి పడగొట్టికి చూసినప్పుడు అప్పుడు మేము స్వీయరక్షణతో మార్చింది కూడా యాంటీ డిఫెక్షన్ లాగా అనుగుణంగా 1/3 చేసుకున్నాం, టీడీపీని విలీనం చేసుకున్నాం. అదే విధంగా రెండోసారి 88 సీట్లు వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ గా వన్ సైడ్ అయిన తర్వాత రెండోసారి అధికారం వచ్చిన తర్వాత అక్కడ ఉండి ఏం చేస్తామని వచ్చి జాయిన్ అయిన తర్వాత వీళ్ళకి కూడా ఏదైతే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కూడా అంత బలం లేదు కాబట్టి వాళ్ళు లైట్ తీసుకున్నారు. మేము కూడా ఒక పరిపాలన ముందుకు పోయినాం, అంతే తప్ప అలాంటిది ఏం లేదు. ఎలాంటివి ప్రభుత్వాన్ని పడగొట్టనీకో లేకపోతే ప్రభుత్వాన్ని కాపాడికి తీసుకున్నాం తప్ప ప్రభుత్వాన్ని పడగొట్టనీకి ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు. కానీ ప్రభుత్వాలు పడగొట్టనీకి బీజేపీ ప్రయత్నం చేసి పార్టీ ఫిరాయింపులు చేసి రామూర్తి గారు, మీ ఇంటికి మా ఇల్లు దూరం, మా ఇంటికి మీ ఇంటి అంతే దూరం అన్నట్టు మీరు గతంలో తీసుకున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలని పోల్చుతూ మీరు కుక్కలు అంటున్నారు. అంటే మీరు పార్టీ ఫిరాయింపులు తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేలు అందరూ సింహాలయం ఉన్నా? లేదండి, కుక్కలే అండి. అప్పుడు కూడా కుక్కలే. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, అప్పుడు కుక్కలే, అప్పుడు వాస్తవంగా పెంచుకున్న కుక్కలు, అవి తర్వాత వీధి కుక్కలు అయిపోయినాయి. ఎందుకంటే తెలుసు వాటి పరిస్థితి ఏందన్నది కూడా తెలుసు. మనం ముఖ్యంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేనేమన్నా తిట్టినా, నేనేమన్నా కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు కూడా కోపం వస్తలేదంటే వాళ్ళకి కూడా అర్థమైంది. ఇప్పుడు ఏ కోపం వ్యక్తం చేసినా, ఎలాంటి డిఫెక్షన్ చేసినా, ఎలా డిఫెండ్ చేసినా కూడా డిఫెండ్ చేసినా, పెంపుడు కుక్కలైనా వీధి కుక్కలైనా ఆ పెంపుడు కుక్కల్ని వీధి కుక్కల్ని తీసుకొచ్చి ప్రజాప్రతినిధులుగా మంత్రి పదవులు ఇచ్చి ప్రజల మీద నెత్తిన రుద్దారు కదా. ఎవరు? టీడీపీ సంబంధించిన వాళ్ళు. టీడీపీ నుంచి చూసుకోండి, వాళ్ళ టీడీపీ నుంచి కాంగ్రెస్ కి వచ్చిండు, కాంగ్రెస్ తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చి, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ వెళ్ళి, మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీ పోతారు. వాళ్ళ వ్యక్తిగత జీవితం అలాంటిది అండి. నేను ముఖ్యంగా చెప్తున్నా, ఈ 10 మందికి సంబంధించిన వ్యక్తిగతం చూసుకోండి, వాళ్ళ రాజకీయ వాస్తవంగా జర్నీ చూసుకోండి, ఏ విధంగా ఉన్నా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అనుచరులు మాత్రమే డెవలప్ అయ్యింది తప్ప, ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఒకవేళ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం ఏదైతే పార్టీ చేంజ్ అయినా అంటే వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి కాన్స్టిట్యున్సీ లొల్లి పెట్టిల్లా. అదే విధంగా ఏదైతే పార్టీ ఫిరాయింపు క్లియర్ గా చెప్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు వాస్తవంగా ఏంటంటే ఇంకేం కావాలంటే స్పీకర్ గారికి ఎంతమంది చెప్పిండు, కడియం శ్రీహరి చెప్పిండు, అదే విధంగా డాక్టర్ సంజయ్ చెప్పిండు, ఇక దానం నాగేంద్ర డైరెక్ట్ ఎంపీగానే పోటీ చేసిండు. ఇలాంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే తెల్ల వెంకట్రావు గాని, అదే విధంగా బండ కృష్ణమోహన్ గాని, అదే విధంగా అరకెపూడి గాంధీ గాని, ప్రకాష్ గౌడ్ గాని, అదే విధంగా గూడెం మైపాల్ రెడ్డి గాని వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారని తెలియదా అండి అందరికి? మొత్తం నియోజకవర్గ ప్రజలు తెలుసు, ఫ్లెక్సీలు తెలుసు, అదే విధంగా కార్యక్రమాలు తెలుసు.
ఇప్పుడు స్పీకర్ కు కనబడకుండా చేస్తున్నా. ఇంకొకటి చిన్న విషయం అండి. మీరు చెప్పినట్టుగానే ఉం. అసలు దీంట్లో చెప్పండి. గమ్మత్తైన విషయం ఏంటంటే ఎవరైతే స్పీకర్ గా ఉండి ఎవరైతే ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద ఎటువంటి రూల్స్ ఉంటాయి, అది ఎంతవరకు సమంజసం, ఇది ఒక సంప్రదాయమేనా, దీనికంటూ మోరల్స్ ఉండవా అనేటువంటి మాట్లాడేటువంటి స్పీకరే, మీ హామీలో ఉన్నటువంటి స్పీకరే పార్టీ మారడం దీనికి చాలా విచిత్రం దీంట్లో. అవునండి, మా స్పీకరు అలాగనే అన్నాడు, ఇప్పుడు ఈ స్పీకర్ కూడా అలాగే అన్నాడు. పార్టీ ఫిరాయింపుల మీద మీ అభిప్రాయం ఏంటంటే ఓ గప్పాలు కొడుతూ నేను పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళు ఖచ్చితంగా సస్పెండ్ చేస్తా, ఎట్టి పరిస్థితుల్లో అయితే మేము ఊరుకోం, మా పార్టీ నిర్ణయం కూడా అలాంటిదే, మా కాంగ్రెస్ పార్టీ మొత్తం కంప్లీట్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మీద కట్టుబడి ఉంటాం. ఏఐసిసి నిర్ణయం కదా అండి, ఏఐసిసి నిర్ణయం వేరు. అదే విధంగా నిర్ణయం తీసుకున్నట్టయితే రామూర్తి గారు, ఇప్పుడున్న స్పీకర్ కనుక నిర్ణయం తీసుకున్నట్టయితే అసలు దేశ రాజకీయాల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ఒక హుందాతనం వచ్చేది. చరిత్రహీనుడు నేనేమంటున్నా, నేను స్పీకర్ ను ఈ రేవంత్ రెడ్డి అండ్ కో పిచ్చోని చేస్తారని కూడా చెప్పాను. ఎందుకంటే గతంలో మొన్న జరిగిన అయితే అసెంబ్లీ సమావేశాలు కూడా చూడు, వారాలు మర్చిపోతున్నాడు, వర్జాలు మర్చిపోతున్నాడు, ఓ వారం అంటాడు, అంత పిచ్చ చేస్తాడు. అదే విధంగా ఈ రోజు కూడా చూసుకోవచ్చు, పార్టీ ఫిరాయింపు చేస్తున్నాడు, పార్టీ ఫిరాయింపు చేయలేదంటాడు. వాస్తవంగా చెప్పాలంటే ఒక మంచోన్ని, ఒక దళిత బిడ్డను, ఒక మంచిగా ఎదిగిన బిడ్డను వాస్తవంగా చెప్పాలి కుర్చీలో కూర్చోబెట్టి వాస్తవంగా ఇజ్జత్ మానం తీస్తున్నది కాంగ్రెస్ పార్టీ, అంతే తప్ప కానీ ఇంకేది లేదండి. రామూర్తి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బీజేపీ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు మనతో పాటు. దశమంత్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. దశమంత్ రెడ్డి గారు, విన్నారు కదా, ఇది ఓవరాల్గా పరిస్థితులు. మీ తెలంగాణ సంబంధించిన బీజేపీ పార్టీ తీసుకుంటే ఎవరైనా సరే ఇలా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే పూర్తిగా పార్టీకి రాజీనామా చేసి వచ్చి బీజేపీ పార్టీ తరఫున గెలిస్తేనే కానీ మేము పార్టీలో తీసుకుంటాం అన్నటువంటి విషయాలు గతంలో బీజేపీ పార్టీ చెప్పింది. వాస్తవంగా చాలా వాల్యుబుల్ వర్డ్ అది. గతంలో కూడా ఇలాగే చెప్పింది. ఈటల రాజేంద్ర గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. ప్రస్తుతం తీసుకుంటే ఏదైతే ఇప్పుడు స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఉన్నారో, ఎటువంటి వాళ్ళు పార్టీ మారినట్టు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు కాబట్టి క్లీన్ చిట్ ఇస్తామంటున్నారు. ఇదంతా చూస్తూ ప్రజలు అంటే ఎలా కనబడుతున్నారు, అమాయకులు కనబడుతున్నారా, ఏమనుకుంటున్నారు, ఏంది అసలు అర్థం కావట్లేదు, ఏమంటారు మీరు? ఈరోజు ఏదైతే జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేశారో స్పీకర్ గారు, చాలా అన్యాయం అండి. ఎందుకంటే రాజకీయ విలువలు ఎక్కడున్నాయి, ఏం సంగతి, రాజకీయ విలువలకు తూట్లు పొడుస్తున్నారు వీళ్ళు. మనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకుంటాం మనము, ఈరోజు ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తూ ఈరోజు స్పీకర్ గారు వాళ్లకు సీట్స్ అలొకేషన్ చేసేది స్పీకర్ గారు. కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి, టీఆర్ఎస్కు ఏ పార్టీలో గెలిచిన వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏందనేది వాళ్ళు స్పీకర్ గారు ఏ అంశం మీదైనా వాళ్ళు ఎవరి పక్షాన మాట్లాడుతున్నారు, ఎవరి పక్షాన ఓట్లు వేస్తున్నారు సంగతి అని స్పీకర్ గారు స్పష్టంగా తెలుసు. వాళ్ళు ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తుట్లో ఫెయిల్ అయినరు, సరి అయిన ఆధారాలు చూపలేకపోయినారు అని స్పీకర్ గారు జడ్జిమెంట్ చేయడం చాలా అన్యాయం. ఎందుకంటే రేపే ఎల్లుండో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ సంబంధించి అది హియరింగ్ ఉన్నది కాబట్టి వాళ్ళు సడన్గా ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చారు. ఎంత అన్యాయం అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోదరుడు మాట్లాడుతూ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కొరకు పోయి ఉండొచ్చు అని వారు మాట్లాడారు. ఇంతకుముందు టీఆర్ఎస్ సోదరుడు మాట్లాడుతూ వాళ్ళు తప్పు చేసిర్రు, మేము కూడా తప్పు చేసినాము అని ఆయన ఇంకొక అడుగు ముందుకేసేసి కుక్కలతోటి పోల్చుకుంటూ వారు సంభవించడం జరిగింది. నేను ఆ పదాలు మాట్లాడతలేను, కానీ ఇద్దరికి కూడా నైతిక హక్కు లేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇన్ని రాష్ట్రాల్లో రాజకీయంగా అధికారంలో ఉన్నది, ఎక్కడ కూడా ఇలాంటి దాన్ని ప్రోత్సహించలేదు. కాబట్టి ఇది చాలా అన్యాయము ఈరోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింప చేసి ఏకంగా మంత్రి పదవులు ఇచ్చింది. ఈరోజు ఇదే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్లో గెలిచినటువంటి అభ్యర్థులకు, ఎమ్మెల్యేలకు ఏకంగా ఎంపీ టికెట్ ఇచ్చేసి నిలబెట్టింది. అయినప్పటికీ కూడా వాళ్ళు దాని మీద జడ్జిమెంట్ ఇవ్వడం. దశమంత్ రెడ్డి గారు ఓకే, మీరు కంటిన్యూ చేయండి, కాకపోతే కొంచెం వెనక్కి కూర్చోండి, మరి స్క్రీన్కి దగ్గరలో ఉన్నారు, అలా ఉండండి. ఓకే, మీరు చెప్పినట్టుగానే ఓకే, వాస్తవంగానే ఈ రెండు పార్టీలకు అర్హత లేదంటున్నారు. మీ పార్టీ తీసుకుంటే, దేశ రాజకీయాలు తీసుకుంటే అసలు డైరెక్ట్గా ప్రభుత్వాన్ని కూలగొట్టేది కదండి. కూడా పార్టీ ఫిరాయింపు చేయలేదు. మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి అదే ఆ రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ తరఫున నిలబెట్టింది తప్ప ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేల సపోర్ట్ తీసుకొని ఎక్కడ పార్టీని కూలగొట్టిన సంఘటనలు ఎక్కడ కూడా లేవు. నేనేమంటున్నా అంటే, ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేసి
మళ్ళీ భారతీయ జనతా పార్టీలో నిలబడ్డారు. కానీ ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇంకో పార్టీలో జాయిన్ అయిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు. ముందేమో పొత్తు అంటారు, క్రమేపీ స్నేహబంధం పెంచుకుంటారు, తర్వాత ఆక్యుపై చేస్తారు, తర్వాత మీ అభ్యర్థినే సీఎం గా పార్టీ ఫిరాయింపులు వేరు, రాష్ట్రం దేశంలో పార్టీ ఫిరాయింపులు వేరు, పార్టీకి రాజీనామా చేసి ఈ పార్టీకి వచ్చి నిలబడడం వేరు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారే ఉన్నారు, వారు టిఆర్ఎస్ లో గెలిచిండ్రు, టిఆర్ఎస్ లో గెలిచి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చేరిన అయినప్పుడు వారితో రాజీనామా చేయించి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఇట్లా ఇలా దేశంలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. కానీ అదే జరిగిందా? పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఇచ్చిన సంఘటనలు లేవు. గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మా పార్టీలో ఎంపీగా ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఈ రాజకీయ ఇవాళ ఇచ్చినటువంటి ఉందో జడ్జిమెంట్ చాలా అన్యాయం. ఎందుకంటే గతంలో 5 మీద జడ్జిమెంట్ ఇవ్వడం, ఈరోజు 2 మీద, ఇంకా 2 ఏంటంటే డైరెక్ట్గా కడియం శ్రీహరి గారు వాళ్ళ మన బిడ్డ కావ్యకు ప్రత్యక్షంగా వాళ్ళు క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా నిలబడరు కాబట్టి వారి విషయంలో పెండింగ్ పెట్టేసి వీళ్ళకి సరి అయిన ఆధారాలు చూపడంలో ఫెయిల్ అయిందని చెప్పేసి కారణంతో ఆ పిటిషన్ డిస్ప్యూట్ చేయడం అన్నది చాలా అన్యాయం అండి. రామచంద్ర గౌడ్ గారు మొన్న చూస్తే 10 మందిలో దాదాపు 5 క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ రోజు 2 కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేవన్నారు. పార్టీ మారినట్టు ఎటువంటి దానికి సంబంధించినటువంటి కారణాలు కానీ విట్నెస్ కానీ ఏది లేదన్నారు. బాగానే ఉంది. ఇప్పుడు మన రామృతి గారు దశవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరైతే కడియం శ్రీహరి, ఇటు పక్క దానం నాగేంద్ర, వీళ్ళ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉందంటారు? దానికి తోడు ఇటు పక్క దానం నాగేంద్ర అయితే ఢిల్లీ దాకా వెళ్ళి ఆశీస్సులు కూడా తీసుకున్నట్టు అర్థమవుతా ఉంది. మీరు ఓకే అంటే ఇప్పుడు నేను రాజీనామా చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను. అసలు ఏం జరుగుతుంది? ఓవరాల్గా వాళ్ళిద్దరి పరిస్థితుల విషయంలో ఏం నిర్ణయం తీసుకుంది పార్టీ? పూర్తిగా అది స్పీకర్ దృష్టిలో ఉంటదండి. స్పీకర్ కు పూర్తి అధికారాలు ఉన్నాయి. ఆయనే ఫైనల్ డెసిషన్. వాళ్ళది ఎందుకోసారికి పెండింగ్ పెట్టిండ్రు, దేనికోసారికి పెట్టిండ్రు అనేది ఆయన స్పీకర్ నిర్ణయం చేయడం జరిగింది. వీళ్ళు అంటే మిత్రులకు చెప్పేది ఏంటంటే వాళ్ళు మాట్లాడడానికి కొన్ని హద్దులు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీజేపీ నాయకుడు మాట్లాడిన బీజేపీ యశ్వంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఏంటంటే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అతన్ని తీసుకొని పార్టీలో అంటే వాళ్ళని విలీనం చేసుకున్నారు. పార్టీ చేంజ్ చేసినట్టే కదా. వాళ్ళు పార్టీ మారి ఎలక్షన్ కాలేదు. తర్వాత నెక్స్ట్ టైం అయిన తర్వాత ఎలక్షన్ అయింది. అంతకు ముందు కూడా కొన్ని రాష్ట్రాలలో జరిగింది. దాని గురించి కాదు. అది ఏంటంటే ఎవరైనా కానీ వాళ్ళ స్వలాభం కోసాక ఎక్కడ జరిగిందా బీఆర్ఎస్ లో కూడా 36 నుంచి 40 అంటే దేశంలో అంటే ఈ 10 సంవత్సరాలలో చేసింది వాళ్ళు కూడా చేసిర్రు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు అనేది కొద్దిగా అంటే న్యాయబద్ధంగా ఉండాలి. వాళ్ళు అంటే అనుకోవచ్చు కానీ పబ్లిక్ లో మాట్లాడితే వాళ్ళ విలువలు ఉండే. ఎందుకంటే వాళ్ళ నాయకులకు కూడా ఎన్నో ఏకనాథ్ షిండే గారు దయచేసి సోదరుడు గమనించాలి. కలుపుకొని ఏకనాథ్ షిండేని కలుపుకొని మీరు పార్టీతోని పొత్తుతోని అది వేరండి. రాజ్యాంగంలో 1/3 ఎమ్మెల్యేలు ఒకరు వచ్చినా 2 వచ్చినా 10 మంది వచ్చినా తప్పు కదా. ఒక పార్టీ నుంచి గెలిచి వాళ్ళు ఇంకో పార్టీలో వచ్చిండ్రంటే వాళ్ళ విలువ లేనట్టే కదా. 1/3 ఎమ్మెల్యేలు కనుక పార్టీ అలాంటి లొసుగులు చూసుకొని ఇప్పుడు మీరు అన్నట్టు ఆ లొసుగులు చూసుకొని 7-8 మందికి వాళ్ళకు పార్టీ మారలేదని చూపించారు. అప్పుడు కూడా అట్లనే జరిగినట్టే కదా. ఒకటి వాళ్ళు ఒక న్యాయంగా ఒక పార్టీ పేరు మీద ఒక సింబల్ మీద వచ్చిన తర్వాత మారినట్టే తప్పు జరిగినట్టే. వాళ్ళు అదే ముందు ఒకటే పార్టీ నుంచి అదే పార్టీలో ఉన్నారంటే అది వ్యక్తిగతంగా అయినా సరే ఇప్పటికీ కూడా బీజేపీలో లేరు. మీరు తెలుసుకోండి. ఏకనాథ్ షిండే గారు బీజేపీలో జాయిన్ కాలేదు. పార్టీ బాధింది లేకుండా కానీ అక్రమార్కుల కేసులు అంటే ఇబ్బందికరమైన ఏదైనా కానీ అలిగేషన్స్ ఎన్నో తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. మనం మాట్లాడుతున్నది పార్టీ ఫిరాయింపుల గురించి. మనం మాట్లాడుతున్నది పార్టీ గురించి మాట్లాడితే పూర్తిగా స్పీకర్ గారికి న్యాయపరంగా చట్టబద్ధంగా అధికారాలు ఉన్నాయి. స్పీకర్ నిర్ణయం ఫైనల్ నిర్ణయం. ఇంకేదన్నా అనుకుంటే న్యాయంగా కావాలంటే కోర్టుకు పోవాలి. వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏదన్నా ఉంటే కోర్టులో చెప్పుకొని మార్పులు చేర్పులైనా కానీ కాంగ్రెస్ పార్టీకి
ఈ 5 సంవత్సరాల అంటే ఎలాంటి ఇబ్బంది జరగదు, భవిష్యత్తులో కూడా ఉండదు. 5 సంవత్సరాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అంటే వీళ్ళు వస్తేనే పార్టీ నిలబడుతుంది, అధికారంలో ఉంటుంది అనే ఆలోచన లేదు. ఆల్రెడీ మెజార్టీగా ఉంది. దాని గురించి వాళ్ళు వచ్చినా రాకున్నా, ఉన్నా సపోర్ట్ ఉన్నా లేకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ స్థిరంగా గట్టిగా ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటది. భవిష్యత్తు గురించి ఆ ఎలక్షన్లలో ప్రజా నిర్ణయం ఏ రకంగా ఉంటే ఆ నిర్ణయంగా జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల మట్టుకు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా, సపోర్ట్ ఉన్నా సపోర్ట్ లేకున్నా ఖచ్చితంగా వీళ్ళకు 67 సీట్లు 68 సీట్లు ఖచ్చితంగా వచ్చినాయి ఉన్నాయి. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సోదరుడు గ్రహించాలి, అబ్సల్యూట్ మెజార్టీ వచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అబ్సల్యూట్ వీళ్ళ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి పదవి చేపట్టిందని మేము అనట్లేదు. వారికి అబ్సల్యూట్ మెజార్టీ వచ్చిన తర్వాతనే వారు ముఖ్యమంత్రి అయ్యారనేది సోదరుడు గ్రహించాలి. రెండో అంశం ఏంటంటే ఈ పార్టీ అంటే నేను అనేది ఏంటంటే మరి స్పెషల్ గా చెప్పేది ఏంటంటే ఈ 10 మంది వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉందనే విషయం గుర్తు చేస్తున్నాను అంతే. బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కానీ వచ్చిన తెల్లారి నుంచి 6 నెలల పార్టీ కోల్పోతుంది, అధికారంలో కోల్పోతుంది అని ఏదో సోషల్ మీడియాలో అది ఇది వచ్చిన దానికి నేను జవాబు చెప్తున్నా. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మెజార్టీ ఉంది. ఆ మెజార్టీతోనే ఉన్నది. వీళ్ళు వచ్చినా రాకున్నా, సపోర్ట్ ఉన్నా లేకున్నా అధికారంలో ఉంటదనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను అంతే. రామచంద్రుడు, మీరు చెప్పినట్టుగానే స్పీకరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటారు. ఆయన పార్టీలకు అతీతంగా ఏ పార్టీతో సంబంధం లేదు అనేది జస్ట్ హెడ్లైన్. కానీ అతను స్పీకర్ ఎవరు, ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఉంటారు ఏందనేది అది ఓపెన్ సీక్రెట్. కాబట్టి ప్రభుత్వ పార్టీ నిర్ణయాలను బట్టే ఆయన నిర్ణయాలు కూడా ఉంటాయి. కాబట్టి అది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. రామూర్తి గారు, ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చేశారు. వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే కాదు. ఓకే, ఇప్పుడు మీ పార్టీ ఆ ఎమ్మెల్యేల విషయంలో ఎటువంటి చర్య తీసుకోబోతుంది? రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు కూర్చునే స్థానాలు ఉంటాయో అక్కడ కూర్చుంటారా? మళ్ళీ వాళ్ళని పార్టీ అధికార కార్యక్రమాలు ఆహ్వానిస్తారా? లేకపోతే దానికి సంబంధించిన